హెల్దీ రెసిపీ. ఈరోజు మనము పండు మిర్చి కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు మనకి పండు మిర్చి తొక్కు, తర్వాత క్వాంటిటీస్ అనేవి మనము కొత్తిమీర వేయించుకున్న తర్వాత మనకి ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి పండు మిర్చి ఎంత తీసుకోవాలి, చింతపండు ఎంత తీసుకోవాలి అనేది చూసుకుందాము. కొత్తిమీర 2 పెద్ద కట్టలు నేను తీసుకుని ఇలా శుభ్రంగా వేర్లు అనేవి తీసివేసుకుని కడిగి ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో పెట్టి ఉంచుకున్నాను, వాటర్ అన్నీ కూడా కిందకి జారిపోయేటట్లుగా. ఈ పచ్చడి తర్వాత మనకి ముందుగా ఇంగ్రీడియంట్స్ అనేవి చూసుకుంటున్నాం కదా. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. తిరగమాతలోకి మనకి కరివేపాకు, వెల్లుల్లిపాయలు మనకి చట్నీ ప్రిపరేషన్లో, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, సాల్ట్, తర్వాత మనకి తిరగమాత దినుసులు, ఆయిల్, పల్లి నూనె వాడుకుంటే మనకి చట్నీస్ అన్నిటిలో కూడా బాగుంటుంది. ఇది నేను నిలవ పచ్చడి స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నిలవ పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ముందుగా మనము వాటర్ తడి అనేది ఏమీ లేకుండా చూసుకోవాలి. మనకి కొత్తిమీర కట్టలు ఇలా మనకి పెద్ద కట్టలు కానీ ఎలా వచ్చినా కూడా ముందుగా మనము ఈ వేర్లు వరకు సెపరేట్ చేసేసుకోవాలి. అయితే ఇసుక అది ఏమీ రాకుండా ఉంటుందన్నమాట. మనకి వేర్ల పార్ట్ సెపరేట్ చేసుకుని ఆ తర్వాత మనకి కొత్తిమీరలో ఏమైనా కలుపు అంటే మనకి గడ్డి కానీ వేరే రకాలైన ఆకులు అవి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటివి లేకుండా ఏదుకోవాలి. నాకు ఈ ప్రాసెస్లో చూడండి, ఇది అచ్చంగా మనకి కొత్తిమీర లాగానే కనిపిస్తుంది అనమాట. ఈ లీఫ్ చూడగానే మనకి కొత్తిమీరైనా అనిపిస్తుంది, కానీ ఆకులు కొంచెం పెద్ద సైజులో నూగు వచ్చి ఉంటాయి అన్నమాట. ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని 2-3 సార్లుగా ఇసుక లాంటిది, ఆకుకూర కాబట్టి ఇసుక లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని ఇలా వాటర్ అన్నీ డ్రైన్ అయ్యేటట్లుగా మనకి హోల్స్ ఉన్న గిన్నెలో పెట్టుకుని ఆ తర్వాత కాటన్ క్లాత్ పైన తడి అనేది ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలి. తడి ఏమీ లేకుండా ఇలా ఆరిపోయిన కొత్తిమీరని మనము ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గరిటెడు పల్లె నూనె వేసుకుందాము. కొత్తిమీర అనేది బాగా జస్ట్ అలా తొందరగా ఒక 2-3 నిమిషాల్లోనే వేగిపోతుంది. ఆయిల్ అనేది మొత్తంగా కలిసేటట్లుగా ఒకసారి ఇలా కలుపుకొని మనము మూత పెట్టుకుని వేయించుకోవచ్చు. సిమ్లో ఉంచుకున్నాను స్టవ్ మీద. అనేది వేగుతున్న టైంలో అడుగంటకుండా ప్రతి నిమిషం 2 నిమిషాలకు ఒకసారి ఇలా మనం కదిలించుకుంటూ ఉంటే అంతా కూడా సమానంగా వేగుతుంది. వాటర్ అనేది ఏమీ లేకుండా ఉండేటట్లుగా చూసుకుంటే చాలు, ఊరికే మగ్గిపోతుంది ఇది మనకి. ఇది ఆరిన తర్వాత మనము చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే చింతపండు గింజలు, ఏ విధమైన తొడెములు అట్లాంటివి లేకుండా చక్కగా ఇట్లా ఏరుకుని ఉంచుకున్నాం కదా. ఇది మనము ఈ కొత్తిమీరలో ఇలా కొత్తిమీర దీనిపైన కవర్ చేసి ఇలా ఉంచుకుంటే మనకు ఆ వేడికి ఆ చింతపండు అనేది మగ్గుతుంది అన్నమాట, మెత్తపడుతుంది. కొత్తిమీర వేయించుకున్న తర్వాత మనకి ఈ మెజర్ వచ్చింది. ఇప్పుడు దీనికి ఈక్వల్ మెజర్గా మనం పండు మిర్చి పేస్ట్ని తీసుకోవాలి.
ఈ పండుమిర్చి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను ఇదివరకటి వీడియో టొమాటో పండుమిర్చి చట్నీలో చూపించాను. 1 కిలో పండుమిర్చికి 150 నుంచి 200 గ్రాముల వరకు నేను ఉప్పు వేసుకుని ఒక 1/2 స్పూను పసుపు వేసుకుని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. ఇది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట. పండుమిర్చి మనకి సంవత్సరం పొడుగుతో మనకి దొరకదు కాబట్టి అలాంటి వాళ్ళు పండుమిర్చి పేస్ట్ అనేది లేని వాళ్ళు ఎండుమిరపకాయలని ఈ ప్లేస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆల్రెడీ నేను మెంతులు ఆవాలు పౌడర్ చేసి ఉంచుకున్నాను, మెంతులు వేయించుకున్నాను, ఆవాలు పచ్చివే మెంతులు ఆవాలు కలిపి పౌడర్ చేసి ఉంచుకున్నాను. ఇది మనకి ఆవపిండి ఉంది కాబట్టి కొత్తిమీర ఖచ్చితంగా చల్లారిన తర్వాతనే మనము తిరగమాత వేసుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాతనే మనము మిక్సీ వేసుకోవాలి. మనకి ఈ మిక్సీ ఇవి అన్నీ కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ వేసుకునే ప్రాసెస్లో మనం తిరగమాత వేసుకుని ఉంచుకుందాము. తిరగమాత ఏంటంటే మనకి ఆవపిండి కలిపాం కాబట్టి తిరగమాత కూడా చల్లారిన తర్వాతనే మనము ఈ పచ్చడికి యాడ్ చేయాలి. కాబట్టి మనము ఈ తిరగమాత ప్రిపేర్ అయ్యే టైంలో మనము ఇది మిక్సీ వేసుకుని ఉంచుకోవచ్చు. చింతపండు మనము వేయించిన కొత్తిమీరతో పాటు ఉంచుకున్నాం కదా మెత్తబడుతుందని చెప్పి ఆ చింతపండు, తర్వాత చూడండి ఇక్కడ జీలకర్ర కొంచెం వేసుకుంటున్నాను, ఒక 2 pinches. ఆ తర్వాత వెల్లుల్లి, మనకి ఆల్రెడీ పౌడర్ చేసి ఉంచుకున్న మెంతులు ఆవాలు పౌడరు, తర్వాత కొత్తిమీర ఈ టోటల్ క్వాంటిటీలో 1/2 క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇది 2 టైమ్స్గా మనము మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఉప్పు అనేది మనకి అవసరాన్ని బట్టి మనము చట్నీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత అవసరాన్ని బట్టి మనం కలుపుకుందాము. ఎందుకంటే ఆల్రెడీ మనకి పండుమిర్చిలో ఉప్పు ఉంది కాబట్టి మనం అవసరం మేరకే మనము కలుపుకుందాము. ఆల్రెడీ పండుమిర్చి మనం మిక్సీ వేసుకుని ఉంచుకున్నాం కదా, కాబట్టి ముందుగా మనం వీటన్నింటిని కొత్తిమీర మిగతావన్నీ కలుపుకుని మిక్సీ వేసుకుందాం. కొంచెము గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు మనము పండుమిర్చి యాడ్ చేద్దాం. మనకు పండుమిర్చి తరకలుగా అలా కనిపిస్తూ ఉంటేనే మనకి పచ్చడి అనేది బాగుంటుంది. టోటల్గా పేస్ట్ అయిపోయేంత దానికన్నా కూడా ఇలా కొంత గ్రైండ్ అయిన తర్వాత మనము పండుమిర్చిని యాడ్ చేసుకుందాం. 1/2 క్వాంటిటీ పండుమిర్చి యాడ్ చేస్తున్నాను నేను. ఆయిల్ అనేది మనము ఏదైతే ఈ ఆకుకూర కాబట్టి ఆయిల్ అనేది ఒక 2-3 గరిటెల వరకు కూడా పడుతుంది. మనకు ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఆకుకూరలకి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కూడా మనకి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా నేను శనగపప్పు వేసుకుంటున్నాను, తర్వాత ఆవాలు, మినప్పప్పు. ఆవాలు చిటపట సౌండ్ వస్తున్నాయి కదా, ఈ టైంలో మనము ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేగిన తర్వాత వెల్లుల్లి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చట్నీ ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది చూసుకుందాం. ఈ టైంలో మనకి ఈ తిరగమాత కూడా చల్లబడుతుంది. మనకి వేడి మీద యాడ్ చేస్తే ఆవపిండి కలుపుకున్నాం కాబట్టి చేదు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు పైనుంచి పసుపు కొంచెం వేసుకుంటున్నాను తిరగమాతలో. ఆల్రెడీ పండుమిర్చిలో మనకు పసుపు ఉంది కాబట్టి నేను కొంచెం మాత్రం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇలా మనము మిక్సీలో ఇదిలో మిక్సీ వేసుకుని
తిరగమాత చల్లారిన తర్వాత మనము కలుపుకుందాము. ఈ చట్నీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్న పండు మిర్చి కొత్తిమీర చట్నీ మనకి అన్నంలోకి కాకుండా దోశలోకి, తర్వాత మనకి శాండ్విచ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు బేస్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా ప్రయాణాల్లో చపాతీస్కి అలా కూడా మనం డైరెక్ట్గా అప్లై చేసి రోల్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఉప్పు అనేది మొత్తం చట్నీ అంతా కూడా కలిసేటట్లుగా చూసుకుని పైనుంచి తిరగమాత కనుక చల్లారితే మనము చట్నీకి యాడ్ చేసుకుందాం. తిరగమాత చల్లారింది, నేను చట్నీకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన పండు మిర్చి కొత్తిమీర చట్నీ అనేది మనకి నిల్వ ఉంటుంది కూడా, మనకి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే నిల్వ ఉంటుంది. ఇది అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ రూపంలో అడగచ్చు. ఆ తర్వాత మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.